హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఏమాత్రం చేదు లేకుండా కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కారం అనేది ఈవెన్ కాకరకాయ అంటే లైక్ చేయని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ కారంని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ చూద్దాము. చిన్న సైజు కాకరకాయల్ని ఈ విధంగా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవి మెజర్మెంట్ వచ్చేసి 300 గ్రామ్స్ ఉంటాయండి. వాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఇవి పైన కలర్ వచ్చేస్తాయి కానీ మెత్తగా ఉంటాయి. ఈ కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన ఒక 1/2 మినిట్ తర్వాత ఒక 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు కరివేపాకు ఉన్నాయి కదా, అందులో 1/2 వరకు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోర్స్గా ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్లో 1/2 వరకు ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత 2 వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా రెమ్మల్లాగా తీసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, అందులో 1/2 వేసి బ్లెండ్ చేసుకున్నాము. మిగతా 1/2 ఇందులో వేసుకొని అలాగే కాకరకాయ పీసెస్ కూడా 1/2 మిగిల్చాం కదా, అవి కూడా వేసుకొని కలుపుకుంటే మన కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ కాకరకాయ అంటే నచ్చని వాళ్ళకు కూడా చాలా చాలా నచ్చుతుంది. అండ్ ఒక్కసారి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.